హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్లాగ్స్ 907 యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మీతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇవి చిలకడ దుంపలు అనమాట. కొన్ని ప్రాంతాల్లో ఎర్రగడ్డ అంటారు కదా, దాన్ని దప్పడం అయితే చేయబోతున్నాను. అంటే పులుసు అనమాట. కొందరు దప్పడం అంటారు కదా, తెలియని వాళ్ళకి అనేది తెలుస్తుందని అలా అన్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ అనేది చూద్దాం. ఇదివరకు చిలకడ దుంపల్ని వీటిని అయితే బాయిల్ చేసుకొని అంటే ఉడకబెట్టి, లేదంటే నిప్పులుంటే కుంపటి మీద కాల్చి ఇచ్చేవాళ్ళు మా అమ్మ అయితే. అది చాలా బాగుండేది. ఇప్పుడు మనకి నిప్పులైతే కుంపటి లేదు, అలాగే బొగ్గులు కూడా అవైలబుల్గా ఉండట్లేదు. కాబట్టి ఇంకా నేనైతే ఎక్కువ మటుకి ఇలాగా ప్రిపేర్ చేస్తాను అనమాట, పులుసు అనమాట. ఇంకా ఒక్కొక్కసారి అయితే ఇక ఉడకబెడతాను. చూస్తున్నారు కదా, దీనికోసం ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇక వీటిని అయితే నేను సన్నగా చక్రాల్లాగా అయితే కోసాను. ఇక ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. దీనికి కానీ పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, అలాగే మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. ఇవి ముందు ఆయిల్ ప్రీహీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ చిటపటలాడుతూ మంచి స్మెల్ అనేది వస్తుంది. మెంతులు వేసాం కదా, మెంతుల అరోమా అనేది మంచిగా వస్తుంది. పులుసు కూరలు అయితే బాగుంటుంది. అలాగే మంచి స్మెల్ వచ్చే వరకు ఈ పోపు దినుసులు అయితే ముందు వేగనివ్వాలి. ఇదే మనకి కర్రీకి మెయిన్గా ఇవి వేగిన దాన్ని బట్టి కర్రీ యొక్క రుచి అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చక్కగా వేయించుకోవాలి. పోపు మాడితే మాత్రం అస్సలు బాగోదు. మరి అని వేగకుండా కూడా ఉంటే అసలు బాగోదు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా వేగాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇంకా అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఇక కలపాలన్నమాట. చక్కగా మగ్గే వరకు ఆయిల్లో మనం ఈ ఆనియన్స్ అయితే ముందు మగ్గించుకోవాలి. ఇక మగ్గడానికి గాను ఇక పసుపు, అలాగే కళ్ళుప్పు అయితే వాడతాను నేను. ఏదైతే కర్రీలకు కానీ పులుసు కూరలకు కానీ ఎక్కువ మటుకు కళ్ళుప్పే వాడతాను. ఎందుకంటే ఇవి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. కళ్ళుప్పు వేస్తే కూర రుచి బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలు, దీనికి తోడు నేను 2 టమాటాలు కూడా తీసుకున్నాను అనమాట, కొంచెం గ్రేవీ బాగుంటుంది అనేసి. ఇది ఇప్పుడైతే కళ్ళుప్పు వేసి పసుపు వేసి మగ్గించాం కదా, దాని తర్వాత మనం కారం వేసేసి ఇక ఒకసారి అయితే కలిపి ఇక మగ్గనివ్వాలన్నమాట. ఈలోపు చింతపండు అయితే నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడైతే అవి మగ్గేసరికి చూస్తున్నారు కదా, మగ్గాయన్నమాట. చూడాలి, ముక్క కాస్త మగ్గిన తర్వాత మనం ఇప్పుడు పులుసు అనేది పిసికి పెట్టుకొని జ్యూసీగా చేసుకొని ఇక అదైతే యాడ్ చేయాలి. అదంతా ఒకసారి చక్కగా కలిసేలాగా కలియబెట్టుకోవాలి. అప్పుడు ఇక మనకి ఎంతో టేస్ట్ అయినా చిలకడ దుంప పులుసు అయితే రెడీ అయిపోతుంది. దీనికి కొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేస్తాను. అంతే. మరిన్ని